హాయ్ అండి. ఓం శ్రీ సాయిరామ్ అండి. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేగోడీలు చేశానండి. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. సరే అండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక కప్పు వరిపిండి తీసుకున్నానండి. ఒక కప్పు వరిపిండికి ఒక కప్పు వాటర్ అండి. మనం పిండి ఎంతైతే తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. తీసుకొని నేను ఇక్కడ 2 కప్పులు వరిపిండి తీసుకున్నానండి. అందుకే 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాగా కుక్ అయ్యే లోపు దీంట్లో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. జస్ట్ స్టవ్ వెలిగించి ఆన్ చేసి వాటర్ కుక్ అవుతూ ఉంటుంది, ఈలోపు బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని జీలకర్ర అనేది వాటర్ కుక్ అవుతున్నప్పుడే వేసేయాలండి. నేనైతే ఒక స్పూన్నర వేసుకున్నాను. తర్వాత సాల్ట్, పెసరపప్పు అండి. పెసరపప్పు తక్కువే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే చేగోడి నలిపినప్పుడు విడిపోతూ ఉంటుంది, విరిగిపోతుంది, చేగోడి సరిగ్గా రాదు. అందుకని కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. నేను చేసిన క్వాంటిటీకి అయితే ఆ పెసరపప్పు నాకు సరిపోతుంది. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయినా కానీ కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. తర్వాత కారం, తర్వాత నువ్వుల పప్పు వేసుకొని సాల్ట్, పెసరపప్పు, కారం, నువ్వుల పప్పు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇవి సరిపోతాయండి. అంతే, ఇంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు. ఇంతకన్నా ఎక్కువ వేసుకున్నట్టయితే చేగోడి విరిగిపోతుంది. నలిపినప్పుడు మనం ఎంత నలిపినా సరే నలగబడుతూ ఉండదు. ఏంటంటే పెసరపప్పు కానీ నువ్వుల పప్పు కానీ ఎక్కువ అయినట్టు అర్థం అన్నమాట. ఇలా బాగా మరుగుతున్న వాటర్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి కుక్ చేసుకోవాలి. ఆ కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోలేదండి, అందుకే మళ్ళీ వేసుకున్నాను. కొంచెం ఇంగు కూడా వేసుకున్నానండి. ఇంగు లాస్ట్లో వేసుకున్నా సరిపోతుంది, లేకపోతే కలుపుతున్నప్పుడు ప్లేట్లో వేసుకున్న వేడి మీద సరిపోతుందండి. ఇంగు వేసుకొని నేను నీళ్ళు దించేసానండి. ఇది స్టవ్ ఏదైనా పెట్టి పిండి వేసేయచ్చు, కానీ దింపైనా వేసుకోవచ్చు. ఇది ఏదైనా సరే వాటర్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వేసేయాలి పిండి, లేకపోతే చేగోడి అనేది గట్టి వచ్చేస్తుంది. వాటర్ చల్లారాక మాత్రం పిండి కలపకండి, ఎందుకంటే అది కుక్ అవ్వదు. ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే అది బాగా కుక్ అవుతుంది అనమాట హాట్ వాటర్లో. నాకు ఇక్కడ నేను వేసిన 2 కప్పుల వాటర్కి కప్పున్నర పిండి పట్టిందండి. ఎందుకంటే పిండి కొంచెం పైకి ఉంది కదా, కప్పుకి ఇంకా పైకి వచ్చేసింది కదా, అందుకని అలా వచ్చింది. కానీ సరిపోతుంది, 2 కప్పుల లెక్కే వస్తుంది. ఇలాగ చల్లారిన తర్వాత ఇలా ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి అది హీట్ అయ్యేలోపు మనం చేగుడీలు ఒత్తిసుకోవచ్చండి. అది ఆయిల్ హీట్ అయ్యేలోపు వాయి అందించి ఇవ్వాలి. మనం అంత ఫాస్ట్గా నలపాలి. ఫాస్ట్గా నలిపితే వాయి అందిపోతుంది. నేనైతే ఇగో ఈ సైజు చేశానండి చేగోడీలు. ఇంతకన్నా చిన్న సైజు కూడా చేశాను, మా పిల్లలకి ఇష్టమని. ఈ ఎర్రగా వేగేవి ప్లస్ మెత్తని చేగోడీలు కూడా చేశానండి. మెత్తని చేగోడీలు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. అదే వేపు తక్కువగా ఉండి వేగిన తర్వాత కొంచెం తీసేస్తాం కదండి, వేపు తక్కువ చేసి దాన్ని మెత్తని చేగోడీలు. ఆ మెత్తని చేగోడీలు మా ఇంట్లో చాలా ఇష్టం, అందుకని అవి కూడా చేశాను. ఇగోండి, ఎంత ఫాస్ట్గా నలిపితేనే కానీ పని అవ్వదు, మనకి వాయి అందదు.
కొంచెం ఆయిల్ ఎక్కువ పడిపోయిందండి చేతిలోని, ఇలా అనేసరికి పడిపోయింది. గబగబా తీసుకొని పెడితేనే కానీ వాయి అందదు. ఈ చేగోడీలు అంటే మన ఇంట్లో ఏ కార్యక్రమం అయినా, ఏ ఫంక్షన్లు అయినా, ఏ పండుగలైనా ఫస్ట్ చేసేది మా ఇంట్లో ఇవేనండి. ఎక్కువ చేగోడీలే ఎక్కువ చేసుకుంటాము. అంతేనండి, ఇలా ఒకటి 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 వేసుకొని ఎక్కువ ఎక్కువ వేసుకోకండి, వేసుకుంటే చేగోడి విడిపోతుంది. కొంచెం కొంచెం వేసుకోండి. చూసారా, ఇలా ఎర్రగా వేగితే చాలు. ఈ రంగు వచ్చేదాకా వేగితే సరిపోతుంది. తీసేసుకోవటమేనండి. ఈ వేపు సరిపోతుందండి, ఎందుకన్నా వేపితే మరి గట్టిపడిపోతాయి చేగోడీలు. చూసారా, చిన్న చేగోడీలు మా పిల్లలకి ఇష్టం అండి, అందుకే అంత చిన్న చేగోడీలు చేస్తాను నేను. ఇంకో వాయ, ఒక్క చిన్న చేగోడీలు ఇంకొక వాయ చేశానండి, అది మెత్తగా తీసేసాను. మా ఇంట్లో యుద్ధాలే అయిపోతాయండి. ఆ చేగోడీలు, ఆ మెత్తని చేగోడీలు కానీ లేకపోతే యుద్ధాలు అయిపోతాయి. ఈ గట్టి చేగోడీలు ఉన్నా సరే వాటి కోసం నాకు ఇవ్వలేదా అనుకుని ఇంక యుద్ధాలే అయిపోతాయి. అందుకని ఒక వాయి కంపల్సరీ ఆ మెత్తని చేగోడీలు తీసుకుంటాము. ఇదిగోండి, ఇలా మెత్తగా కొంచెం తీసేసాను వాయి. నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కనుక కొంచెం తక్కువే తీసానండి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఒక 2 వాయిలు మెత్తని చేగోడీలే తీస్తాము. అలా టీలోకి గట్రా సరిపోతాయి. ఇలా చిన్నగా మెత్తని చేగోడీలు తీసాను. ఇవన్నీ అయిపోయాయి. ఇలా వేయించుకొని తినేయటమేను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఓం శ్రీ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.